ఇప్పుడు ఎందుకు మనం మారుతి సుజుకి కార్లలో డీజిల్ ఇంజన్స్ ని చూడలేకపోతున్నాం? ఆ రోజులు ఎలాంటివంటే మారుతి సుజుకి కార్లలో 1.2 లీటర్ డీజిల్ ఇంజన్స్ ఉండే రోజులు అవి. ఈ ఇంజన్ల మైలేజ్ గానీ, పర్ఫార్మెన్స్ గానీ, రిలయబిలిటీ గానీ జబర్దస్త్ ఉండేవి. ఇంకా ఎప్పుడైతే మన గవర్నమెంట్ డీజిల్ ఇంజన్స్ పైన కొన్ని నామ్స్, రూల్స్ తీసుకొచ్చింది కదా, ఇంకా ఆ టైంలో మారుతి సుజుకి వాళ్ళ దగ్గర ఉన్న డీజిల్ ఇంజన్స్ అన్నిటినీ కూడా ఒకటేసారి బంద్ చేసింది. ఇంకా దాని తర్వాత మనం మారుతి సుజుకి నుంచి ఎప్పుడు ఇట్లా డీజిల్ ఇంజన్స్ నే చూడలేదు. ఇప్పుడైతే మారుతి కార్లలో పెట్రోల్, సిఎన్జి, హైబ్రిడ్ తప్ప మనం వేరే ఇంజన్లు అయితే చూడం. ఇంకా మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ కూడా మార్కెట్ లోకి వచ్చేసింది, ఈ విటారా అని చెప్పి. ఇంక ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే డీజిల్ ఇంజన్స్ తో ఏం పని ఉందిలే అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ జుజుబి. ఫస్ట్ డీజిల్ కార్లు 2 ఉండే, వీటికి ఉన్నంత డిమాండ్ వీటికి దేనికి కూడా లేదు బై. మారుతి సుజుకి స్విఫ్ట్ డీజిల్, ఇంకొకటి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ డీజిల్. ఈ 2 కార్లు ఏవైతే ఉన్నాయో డీజిల్ మార్కెట్ ఇంజన్ ని దున్ని పడేసినాయి. నా లెక్కల నేనుంటే లెక్క రాక నువ్వుంటే. ఇప్పుడు ఈ కార్లని కూడా మనం మార్కెట్ లో ఓన్లీ పెట్రోల్, సిఎన్జి తో మాత్రమే చూస్తున్నాం. మరి ఈ రోజుల్లో కూడా ఈ కార్లలో ఎవరైనా డీజిల్ ఇంజన్స్ ని మిస్ అవుతున్నారా? మిస్ అవుతే ఇప్పుడే కింద కామెంట్ అయితే వేయండి. ఇంకా రాను రాను పెట్రోల్ కార్ ఇంజన్స్ కి కూడా ప్రాబ్లమే. ఎందుకంటే మన గవర్నమెంట్ ఇంకా కార్ కంపెనీలు కొత్తగా వాటికి జీపీఎఫ్ ఫిల్టర్ అని చెప్పి యాడ్ చేస్తున్నారు. మరి ఆ జీపీఎఫ్ ఫిల్టర్ అంటే ఏంటిది, అసలు దాని గురించి డీటెయిల్స్ ఏంటిది అని చెప్పి మీకు తెలియాలంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ దాని గురించి మీరు కొంచెం నన్ను డిమాండ్ చేయండి, కామెంట్ బాక్స్ ని బద్దల కొట్టేసేయండి. ఇంకా ఇలాంటి కార్ ముచ్చట్లు మనం రోజు మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మీరు నన్ను ఫాలో చేసి పెట్టుకోవాలి. ఇంకొకటి మన ముచ్చట అయితే బాకీ ఉంది. ఈఎంఐ లో కార్ కొన్నాం మనం. ఈఎంఐ అయిపోయేదాకా మనం ఆ కార్ ని సరిగ్గా వాడడం. ఈఎంఐ అయిపోయినాక కూడా మనం కార్ ని సరిగ్గా వాడడం. మరి కార్ ఖాళీగా పెట్టుకొని నువ్వు కార్ ఈఎంఐ కట్టడం అవసరమా? కార్ ఈఎంఐ కట్టినాక కూడా నీ కార్ ఖాళీగా ఉండడం అవసరమా అంటున్నా. అందుకే చెప్తున్నా, దానికి కూడా ఒక ఆన్సర్ ఉందిగా, రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్ అని చెప్పి. అంటే మన కార్ ఏదైతే ఉందో మన ఇంటి దగ్గర పార్కింగ్ ఏరియాలో ఖాళీగా ఉండకుండా కస్టమర్ ఇంటి దగ్గరకు వచ్చి కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఆ టైంలో నువ్వు కార్ కీస్ కస్టమర్ కి ఇస్తే చాలు. నీకు డ్రైవర్ రిస్క్ ఉండదు, పెట్రోల్ రిస్క్ ఉండదు, ఇంకా చాలా ఉన్నాయి బెనిఫిట్స్ నీకు. అండ్ ఇంకా దీని గురించి నీకు పూర్తిగా డీటెయిల్స్, ప్రాసెస్ మొత్తం అన్ని తెలియాలంటే, నీ కార్ తో నువ్వు నీ కార్ ఈఎంఐని సంపాదించుకోవాలంటే, నీకు ఫైనాన్షియల్ గా డబ్బులు సంపాదించుకోవాలంటే, నీ కార్ ఖాళీగా ఉండి ఖరాబ్ చేసుకోవద్దంటే ఒకటే ప్లాన్ చేయి, నువ్వు ఈ నెంబర్ కి కాల్ చేయి. ఒకవేళ ఈ నెంబర్ బిజీ వస్తే వాట్సాప్ చేయి, వాళ్ళే మీకు తిరిగి కాల్ బ్యాక్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తారు. నీ కార్ తో ఇలా డబ్బులు సంపాదించుకోవాలో చెప్తారు.